ఏలూరు జిల్లాలో ఈ నెల 13న కొన్ని గంటల పాటు కుండపోతగా కురిసిన వర్షం రైతుల పాలిట శాపంగా మారింది. భారీ వర్షం కారణంగా ఉంగుటూరు మండలంలోని దొంతవరం, కాకర్లమూడి, రావులపర్రు, ఇప్పర్రు, రామాపురం పరిధిలో ఎక్కడికక్కడ పంట పొలాలు నీట మునిగాయి. అటు పొలాల్లోనూ ఇటు కాలువల్లోనూ అప్పటికే నీరుండటం, డ్రైన్లకు మరమ్మతులు చేసి సకాలంలో పూడిక తీయకపోవటంతో నీరు కిందకు వెళ్లక ఆ నీరంతా పంట పొలాల్లోనే ఉండిపోయింది. 2 వారాల పాటు వరి దుబ్బులు నీటిలో మునిగి నానిపోవటంతో పంట మొత్తం కుళ్లిపోయింది. భారీ స్థాయిలో గుర్రపుడెక్క, తూడు పేరుకుపోవటంతో వాటిని తొలగించడం కష్టసాధ్యంగా మారింది. రైతులు కొంతమేర కాల్వ పనులు చేసుకున్నా అప్పటికే ఆలస్యం కావటంతో కళ్ల ముందే పంటలు కుళ్లిపోయాయి. పెట్టుబడి మొత్తం నీటిపాలు కావటంతో లబోదిబోమంటున్నారు. కోడి తవ్వులేదండి, ఆ తుక్కు గట్రా తీయలేదు. అక్కడికి రైతులు రోజున వెళ్ళామండి, మా వల్ల అవ్వలేదండి, మునిగిపోయి కొంత లెక్కలాగి వచ్చేసామండి. ఇక అసలు ఏం వెళ్ళి పని లేదండి చేయలేక. ఇంకా నారు తెచ్చే అవకాశం లేదండి, ఇంకా పోసే అవకాశం పోసినా ఇంకా దాల్వ పండదు అంటున్నారండి. మొత్తం లేదండి, అసలు ఇంకేం లేదు, అసలు చేయలేక వెళ్ళక్కర్లేదండి. అసలు పాడి చేతులు లాగేసి ఏం చేయాలి తెల కూర్చొని. ఇలా మాది మన వర్షాలకు వచ్చి మా చేనంతా పోయిందండి. ఎకరానికి 14 నుంచి 15 వేల రూపాయలు ఖర్చు అయిపోయిందండి మాకు. ఈ కోళ్ళు గట్ట సరిగ్గా తవ్వక వీటి వల్ల చెత్త గట్ట పట్టేసి చాలా ఇబ్బంది పట్టిపోయిందండి. ఇప్పుడు దగ్గరగా మాకు చాలా వరకు నష్టమేనండి. ఇదంతా మా ఊరు 200 ఎకరాల నుంచి పైన కానీ తక్కువేం కాదండి మాకు. మరి అంతా కూడా మాకు లాసేనండి. ఇంకా కష్టపడి కూలి పని చేసుకుని బతికేవాళ్ళండి. మాకు సొంత పొలాలు కూడా కాదండి, కూలి పొలాలండి. 6 ఎకరాలు 70 సెంట్లు అండి, కౌలేనండి. మొత్తం ములిగిపోయిందండి, మొత్తం పని చేయదండి. అసలు ఎకరానికి 14 వేల దాకా అయిపోయిందండి. ఊడుపు, కలుపు మందులు, దమ్ములు అన్నీ. ఆ తూడు, ఆ గురపడెక్కలు అవన్నీ ఉంటే కోసుకుని మేమే రైతులందరూ వెళ్ళి బాగు చేసామండి. అయినా చూతుమించిపోయిందండి అప్పటికే. దానివల్ల లాగలేకపోయిందండి. ఎవరు రాలేదండి, అడిగామండి, ఇంకా ఆర్డర్స్ రాలేదన్నారండి. రాయమంటే వచ్చి ఇన్సూరెన్స్ చూసి రాసుకుంటా ఉన్నారండి, రాలేదండి మరి ఎవరు. మరోసారి నారు వేద్దామన్నా అదరు దాటిపోవటంతో నారు ఎక్కడా దొరికే పరిస్థితి కనిపించడం లేదని, ఒకవేళ నారు దొరికి పంట ఊడ్చినా తర్వాతి పంటకు సమయం సరిపోదని రైతులు వాపోతున్నారు. సుమారు 20 ఏళ్లు డ్రైన్లను బాగు చేయకపోవటమే తమ ప్రస్తుత స్థితికి కారణమని రైతులు చెబుతున్నారు. ఉంగుటూరు మండలంలోని దొంతవరం, కాకర్లమూడి, రావులపర్రు, ఇప్పర్రు, రామాపురం గ్రామాల పరిధిలో దాదాపు 5,000 ఎకరాల ఆయకట్టు ఉండగా 1,200 ఎకరాలకు పైగా వరి దుబ్బులు కుళ్లిపోయాయి. అటు పశ్చిమ గోదావరి జిల్లా నరసాపురం, ఆకివీడు ప్రాంతాల్లోనూ వరి పొలాలు నీట మునగ్గా ఆకివీడు పరిధిలో దాదాపు 200 ఎకరాల్లో వరి కుళ్లిపోయినట్లు అధికారులు అంచనా వేశారు. ఆశ్రమం, కొత్తగూడు, లింగనగూడు, ఆశ్రమంగూడు ఇవన్నీ రంగారాకోళ్ళు డ్రైన్లో దిగుతాయండి. మా వ్యవసాయాలు పోనీయండి. మొత్తం 1,200 ఎకరం ఉందండి. ఈ 1,200 ఎకరం మీరు న్యాయం చేయవలసిందిగా కోరుతున్నాం. డ్యామేజ్ అయిపోయిన తర్వాత ఇంకేం పని చేస్తండి, చచ్చి పోయినట్టండి. ఈ 2 నెలలు వర్కౌట్ అవుతుందండి. ఆకుముడి పోతే నెల పడద్దండి. ఈ నెల లోపల మళ్ళీ ఇంకో నెల పడితే డిసెంబరు, జనవరి వచ్చేద్దండి. మళ్ళీ దాలా క్రాప్కు ఇబ్బంది అవుతుందండి. అదండి ప్రాబ్లం. వ్యవసాయం అంతా మొత్తం 4 ఊర్లకు సంబంధించింది అంతా పోయిందండి. ఇంతవరకు వ్యవసాయ అధికారులు కానీ ఎవరో రైతాంగానికి ఏం చేయలేదు. ఏ చేను డ్యామేజ్ అయిందో ఆ చేలు చూసి గవర్నమెంట్ వాళ్ళు రాస్తే రైతుకి ఏమైనా లాభం చేయకూడదని కోరుకుంటున్నాం. ఈ సీజన్ పోయిందండి, మళ్ళీ దాల్వాకే నారులు వచ్చే టైప్లాగా వ్యవసాయం చూస్తున్నారండి.